మహాభారతం సౌప్తిక పర్వం తెలుగులో 57వ ఎపిసోడ్. ఇక ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో ఏం మిగిలింది? భర్తలు చచ్చి విధవ స్త్రీలతో నిండిన ఈ రాజ్యాన్ని ధర్మరాజే పరిపాలించుకోని నాకోసం ప్రాణాలర్పించిన మనవారినందరినీ కలుసుకోవటానికి వెళుతున్నాను. కృపాచార్యదేవా, కృతవర్మా, ఆచార్యపుత్రా, ఇక నాకు సెలవు. నా తల్లిదండ్రులతో నేను వీరమరణం పొందానని విన్నవించండి అంటూ సుయోధన సార్వభౌముడు శాశ్వత నిద్రకు అంకితమయ్యాడు. అధికార దర్పంతో విర్రవీగిన వీరసింహం కనపడని లోకాలకు కదలి వెళ్ళింది. ఈ లోకంలో ఎవరైనా తనవారికోసమే శ్రమించి తనువు చాలిస్తారు. కాని దుర్యోధనుని వంటి దురభిమాన వ్యక్తులు తనకోసం తనవారినందరినీ తనువు చాలించేట్లు చేస్తారు. ద్వేషం, అసూయ, దురభి, మానం, దురహంకారం మనసునిండా నింపుకుని ఎదుటివారిని బాధిస్తూ చివరికి తాము కూడా బాధపడతారు. కాబట్టే రక్తసంబంధికులందరినీ రక్తపు మడుగుల్లో ముంచి ఆఖరికి తానుకూడా మునిగపోయాడు. ధృతరాష్ట్రుని వంటి తండ్రికి దుర్యోధనుని వంటి కొడుకులే పుడతారు. అవును, కన్న మమకారంతో కర్తవ్యం మరచిపోయి అతిగారాబంతో పుత్రులను పెంచే తండ్రులందరూ ధృతరాష్ట్రులే. అందుకే 100 మందినికన్నా చివరకు పిండం వేయించు కోవటానికి కూడా గతిలేనివాడయ్యాడు ధృతరాష్ట్రుడు. అశ్వత్థామ చేసిన కిరాతకం విన్న ధర్మరాజు పెనువృక్షంలాగా కూలిపోయాడు. భీమార్జున నకుల సహదేవులు దున్హకిస్తుంటే కృష్ణ సాత్వికి యుయుత్సులు శాంతింపజేశారు. కాని ద్రౌపది దున్హకాన్ని ఎవరూ శాంతింపచేయలేకపోయారు. ద్రౌపది అందరివంకా చూస్తూ, ఆర్యపుత్రులారా, నేనింక జీవించను. నాకన్న బిడ్డలు పోయిన చోటికే నన్నుకూడా పంపించండి. అయ్యో, ఎంతటి దుర్మార్గుడు ఆ గురుపుత్రుడు! నిద్రిస్తున్నవారిని ఎలా చంపగలిగాడు? బ్రాహ్మణ వంశంలో పుట్టిన కసాయివాడు ఆ అశ్వత్థామ. ఆర్యపుత్రా భీమసేనా, నా దుంహకాన్ని తెలుసుకోగలిగిన వాడవు నీవే. నా ఆపదలనన్నిటి నుండి నీవే రక్షించావు. నాకు పుత్రశోకం కలిగించిన అశ్వత్థామను శిక్షించండి. వెళ్ళండి, లేకుంటే నేను ఆత్మాహుతి చేసుకుని మరణిస్తాను అంటూ క్రిందబడి పొర్లిపొర్లి ఏడ్చింది. ద్రౌపది దున్హకానిచుచి చలించిపోయిన భీమసేనుడు సహదేవుని తోడుతీసుకుని గదాధరుడై ఎవరితోనూ చెప్పకుండానే రథమెక్కి అశ్వత్థామ బయలుదేరి వెళ్లిన గుర్తులు చూచుకుంటూ ముందుకెళ్లాడు. ఎవరికీ చెప్పాపెట్టకుండా భీముడు సహదేవుని తీసుకుని ఆవేశంగా వెళ్లగానే కృష్ణుడు, ధర్మరాజా, భీముడెంత ఆవేశపరుడో అశ్వత్థామకుడా అంతే ఆవేశపరుడు. అశ్వత్థామ వద్ద దివ్యాస్త్రాలున్నాయి. ఆ అస్త్రాలను ఎవరూ నిర్జించలేరు. వెంటనే మనము బయలుదేరి వెళ్లకపోతే అనర్థం జరుగుతుంది అన్నాడు. వెంటనే ధర్మజ కృష్ణార్జునులు భీముడు వెళ్లిన దారివెంట బయలుదేరారు. అశ్వత్థామ రథపు గుర్తులను అనుసరిస్తూ వెళ్లిన భీముని రథం వ్యాసాశ్రమం వద్దకు దారితీసింది. భీముడు రథందిగ కలయచుచాడు. అశ్వత్థామ శరీరం నిండా విభూది పూసుకుని పద్మాసనం వేసి కూర్చుని ఉన్నాడు. భీముడు ముందుగా వ్యాసులవారికి నమస్కరించాడు. అశ్వత్థామకు దగ్గరగా వెళ్ళి, అశ్వత్థామా, ఆశ్రమం వదలి బయటకురా. చేయరాని దుర్మార్గంచేసి అమాయకుడిలా కూర్చున్నావా? ఇది మహర్షులుండే దివ్యాశ్రమం. నీవంటివారు అడుగుపెట్టటానికి కూడా అర్హులు కారు. వ్యాసాశ్రమం నుండి బయటకురా. అంతా చేసి చివరకు దుర్యోధనుడు సరోవరంలో దాగనట్లుగా నీవు ఈ వ్యాసాశ్రమంలో దాగవుంటే వదిలిపెడతాననుకుంటున్నావా? దుర్యోధనునికి పట్టినగతే నీకు పట్టిస్తాను. బుసలు కొట్టాడు భీమసేనుడు. అంతలో కృష్ణార్జున సమేతంగా ధర్మరాజు రావటం చూచాడు అశ్వత్థామ. తడబడిపోయాడు. తనకేదో అపకారం జరగబోతున్నదని ఊహించి భయభ్రాంతుడు అయ్యాడు. వ్యాసాశ్రమంలో ఉండగా తనను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఋషుల ఆశ్రమం రక్తసిక్తం చేయకూడదు. అందుకే అక్కడకొచ్చాడు. అయినా మనసులో భీతిపోవటంలేదు. ఏదో మహాఘోరం జరుగబోనున్నదని ఊహించాడు అశ్వత్థామ. ప్రక్కనే ఉన్న దర్భపుల్లను తీసుకుని మంత్రించి, ఇది పాండవులను నాశనం చేయుగాక అంటూ విసరివేశాడు. అది బ్రహ్మశిరోనామకాస్త్రం. దీనినే బ్రహ్మాస్త్రం అనికూడా అంటారు. అశ్వత్థామ మంత్రించి విసిరిన దర్భపుల్ల మహాస్త్రంగా మారి పిడుగుల శబ్దాన్ని చేస్తూ మహాగ్ని జ్వాలచిమ్ముతూ పైకి లేచింది. అందరూ భయపడ్డారు. కృష్ణుడు అర్జునితో, పార్దా, అది బ్రహ్మశిరోనామక మహస్త్రం. మహశక్తివంతమైన ఆ దివ్యాస్త్రాన్ని అదే అస్త్రంతో ప్రతిఘటించు అన్నాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రానికి ప్రతిగా బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రాలు రెండూ పైకి లేచాయి. ఒకదానితో ఒకటి జీకొన్నాయి. ఆ అస్త్రాల ధాటికి భూమి కంపించిపోయింది. ఆకాశాన తిరుగుతున్న అనేక పక్షిలోకం నేలబడి ప్రాణాలు విడిచాయి. ఈ అనాహుతాన్ని గమనించిన వ్యాస మహర్షి అక్కడి మునులకు భయపడవద్దని చెప్పి అర్జునుని పిలిచి, నాయనా, అర్జునా, అస్త్రాన్ని ఉపసంహరించు. లేకుంటే లోకనాశనం జరుగుతుంది.
మహాశక్తివంతమైన దివ్యాస్త్రాలను మానవులపై ప్రయోగించరాదు కదా అని మందలించాడు. భగవాన్, నేను ఉపసంహరిస్తాను. అశ్వత్థామను కూడా ఉపసంహరించమని చెప్పండి అన్నాడు అర్జునుడు వినయంగా. వ్యాస మహర్షి అశ్వత్థామను కోపంగానే అనునయిస్తూ, అశ్వత్థామా, ఏమిటిది? బ్రహ్మవంశ సంజాతుడవు, ఏమిటి అకార్యం? బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు. అప్పుడు అశ్వత్థామ వ్యాసునికి నమస్కరిస్తూ, మహాత్మా, నాకు బ్రహ్మాస్త్ర ప్రయోగం మాత్రమే తెలుసు, ఉపసంహారం తెలియదు. పాండవుల మీదికి ప్రయోగించిన ఈ అస్త్రాన్ని మరుమంత్రంతో పాండవ స్త్రీల గర్భపిండాలను నాశనం చేసేట్లుగా చేయగలను అన్నాడు. మరో మార్గంలేక అంగీకరించాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం పాండవ స్త్రీల గర్భాలను నాశనం చేసింది. అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. వ్యాస మహర్షి అశ్వత్థామను పిలిచి, ద్రోణాచార్యపుత్రా, బ్రాహ్మణ కులంలో పుట్టినవారు లోకహితాన్ని, సర్వజన కళ్యాణాన్ని కోరుకోవాలిగాని ప్రజానాశన కార్యం చేయవచ్చునా? భరద్వాజవంశంలో పుట్టి భరతవంశ నాశనానికి పాల్పడతావా? అంటూ మందలించాడు. నాతండ్రి ద్రోణాచార్యులవారిని అన్యాయంగా చంపారు ఈ పాల్పడప్పులు. దాని ప్రతీకార భావమే నన్ను ఈ పనికి పూరికొల్పింది అన్నాడు అశ్వత్థామ. వేదవ్యాస మహర్షి అశ్వత్థామను సముదాయిస్తూ, నాయనా, పుట్టటమంటూ జరిగిన ఏ ప్రాణినినా, ఏ వస్తువైనా గిట్టితీరవలసిందే. నీ తండ్రి ద్రోణుడే కాదు, నేను నీవు ఇక్కడున్నవారందరమూ ఏదో ఒకరోజు మరణించి తీరవలసిందే. నీ తండ్రి పాండవుల వల్ల మరణించలేదు. ద్రోణుని వధించటం కోసమే ద్రుపదుడు మహాయాగం చేసి అగ్నిదేవుని వరం వల్ల దృష్టద్యుమ్నుని పొందాడు. ఆ వరప్రభావం వల్ల నీతండ్రిని ద్రుపదుని కొడుకు వధించాడు. దీనికి పాండవులు నిమిత్తమాత్రులు. ఇక భీష్ముని మరణ విషయానికొస్తే ఆయన తండ్రివల్ల స్వచ్ఛంద మరణవరం పొందినవాడు. ఆయన కోరుకుంటేనే మరణించగలడుగాని 10 మంది అర్జునులు కూడా ఆయనను వధించలేరు. అంతేకాకుండా మరణం కోసమే ఆయన కురుక్షేత్రానికి వచ్చాడు. అకారణంగా పాండవద్వేషం పెంచుకొన్నావు. నీవు చేసిన నేరానికి శిక్షగా నీ శిరోమణిని పాండవులికిచ్చి వారికోపాన్ని శాంతిపచేయి అన్నాడు. అశ్వత్థామ ఖిన్నుడే, మహర్షీ, ఈ శిరోరత్నం నాకు ఈశ్వరప్రసాది తంగా జన్మత ఉంటున్నది. ఈ శిరోమణి మహిమ వల్ల రోగభయం, ఆకలి బాధ, ముసలితనం, ప్రాణభయం కలుగవు. అమూల్యమై నాప్రాణ సమానమైన నా శిరోమణిని మీ ఆజ్ఞను అనుసరించి ఇస్తున్నాను అంటూ అయిష్టంగానే శిరోమణిని బాణంతో పెకలించి వ్యాసమహర్షికిచ్చాడు. అంతవరకు మౌనముద్రదాల్చిన కృష్ణుడు కోపంగా అశ్వత్థామ వంక చూస్తూ, అశ్వత్థామా, నీవు అభిమంత్రించి వదలిన బ్రహ్మశిరోనామకాస్త్రంతో పాండవ కులకాంతల గర్భసంచులు మాడిపోగలవేమోగాని అభిమన్యుని రక్తంతో ఉత్తరాదేవి గర్భాన ఉన్న పాండవ వంశాంకురాన్ని ఏమీ చేయకుండా శక్తితో నిరోధించాను. పాండవ వంశాంకురాన్ని నేను కాపాడి తీరుతాను. కాని బ్రాహ్మణపుత్రా, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి శిశుహంతకుడవయ్యావు. నీవు చేసిన పాపానికి 3000 సంవత్సరాల వరకు శాశ్వత రోగగ్రస్తుడవై ఆకలితో అలమటిస్తూ ఏకాకివై దుర్భర జీవితం గడుపుతావు అంటూ కృష్ణుడు అశ్వత్థామను శపించాడు. కోపంతో ఉన్న పాండవులు శాంతించారు. పుత్రశోకంతో అలమటిస్తున్న ద్రౌపదీదేవికి అశ్వత్థామ శిరోరత్నాన్ని ఇచ్చి శాంతింపచేశాడు భీముడు. ఆ శిరోరత్నాన్ని ధర్మరాజునకిచ్చింది ద్రౌపది. కృష్ణుడు ద్రౌపదిని ఓదార్చుతూ, సోదరీ, విశ్వేదేవతలు విశ్వామిత్ర మహర్షి శాపకారణంగా అయోనిజవైన నీకు జన్మించారు. వారి వరప్రకారమే భవబంధాలకు దూరమై అవివాహితులుగా మరణించి శాపవిముక్తిని పొందారు. దీనికి నీవు శోకించపనిలేదు పాంచాలపుత్రీ. కృష్ణుడు ఉపపాండవుల శాపవృత్తాంతాన్ని ద్రౌపదికి వివరించి చెప్పి, సోదరీ, ఆర్యనారీతనానికి ప్రతిరూపం నీవు. పంచభర్తుకవై పతులననుసరించి జీవితం సార్థకం చేసుకొన్నావు. ఏ యుగంలోనూ లేని దాంపత్య జీవితం నీది. రాజసవంతులైన పతులతో వ్యత్యాసమెరుగని సంసారిక జీవితం గడిపావు. నీవంటి మహిళను ఈ సృష్టి ఇంతవరకు ఎరుగదు. నీ భర్తలకు నీవు భార్యవు మాత్రమే కాదు, మార్గదర్శివికుడా. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ రంగానికి మూలదేవతవు నీవే. నీ భర్తల ద్వారా అసాధ్యమను కొన్నవని సుసాధ్యం చేసుకొన్నావు. ఇక ఈ సమస్త భారతావనికి మహారాణివై వర్ధిల్లుదువుగాక అంటూ ఆశీర్వదించాడు కృష్ణుడు. అన్నా, దీనశరణ్య, మాకు మా జీవితాలకు నీవే దిక్కు. నీ దయాహృదయంతో మమ్ములను సదా కాపాడుతూనే ఉన్నావు. నీ అండతోనే నా భర్తలు కష్టాలు దాటి పయనిస్తున్నారు. సదా సర్వదా సర్వకాలాలో నీ కరుణా కటాక్షం మాకు ఉండనివ్వు తండ్రి అంటూ కృష్ణుని పాదాలపై పడింది ద్రౌపది. ఆశీర్వదించాడు కృష్ణుడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి.
మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.